ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడి పేరు రమేషా? అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. ఆహా, చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడని తేలింది. నేను నిన్ను బోల్డు డబ్బు పోసుకున్నాను. ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం ఇంత నౌకర్లను పెట్టాను. నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు. యముడు సలసలా కాగే నూనెలో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గోరిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ. మనం పుణ్యాత్మలం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం, అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద వస్తే తలుపులు మూసేయి. తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే, రాదు. అట్లాంటి దుర్మార్గుల్ని చంపితే పాపం రాకపోగా పోళ్ళు పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, నాకు పాపం వచ్చిందా? కంకర్రాయాణం దుష్ట నాశ నా పాప పుణ్యే పుణ్య. నీ బొంద ఆ నోటికొచ్చిన కోతలు కోస్తున్నాడు చూసావే. అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని ఒక 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళి వేయ్. ఈసారి ఈ ఇంటి ఛాయలికి వచ్చి చూడు. నీ మొహం బద్దల కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి తెస్తుంటే ఆ ఎదురింటి పిరుగు నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. ఏమండి? అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా? దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా? దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా, ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను వారి పిండాకుడు. కూర్చో. కిందసారి మీ బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను.
సర్లేవయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీయలేదు. అలాగా? ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా, పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి దిగి వచ్చేసి ఉంటావు, అంతే కదా? లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతానా? కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు. అది వదిలి, ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది? త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా? మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసి విసిరింది సార్. అలాగా? దెబ్బ తగలలేదన్నమాట. సార్, మనలో మాట, ఆ రాయికి ఒక కాగితం చుట్టూ మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? ఓ దీని తెలివి దొంగలదోలో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక, కాబోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా అరగంట గడవాలా? అమ్మాయ్యారా, ఎవరు వచ్చారో చూడండి. వేగిన ఆపుకెళ్ళండి బాబు. ఇంకా అరగంట ఎలా గడపాలా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా అరగంట గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ను అరగంట ముందుకు తిప్పేసి వచ్చాను. అచ్చి బాబాయ్, సచ్చింది గొర్రె. ఈయన వచ్చేసాడు. వాళ్ళు తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో. రండి బాబు, రండి, దయచేయండి. ఒక్క నిమిషం. ఏమిట్రా? ఏమిట్రా ఈ కొత్త మర్యాదలు ఏమిటి? ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా. సచ్చినోడికి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా. అలాగా? బాగుంది. పద. ఓహో 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 అయ్యగారొచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆపేవరా? నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు. బాగుంది. పాడు. అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆ ముసలోడు వచ్చేసినట్టున్నాడు. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి. ఇది సమయం కాదు. ఇటు రండి త్వరగా. ఓహో ఓహో ఓహో. ఇక చాలా ప్రా. మా అయ్యకి ఈ పాట అంటే పేడమండి అయ్యా. ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసిందండి అయ్యా. అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా. ఓహో. బాగుంది. ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? కూర్చొని చెప్తాను. రండి. ఏం ప్రభా, బాగున్నావా? బాగానే ఉన్నాను. దండాలి బాబు. ఏం దుర్గా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రేత్రింబగళ్ళు నేను అసలు రెప్పాల్సిన లేదండి అయ్యా. మళ్ళీ ఆ కుర్రాడి ఇటు వైపుకి వచ్చాడా? రాలేదండి. వస్తే వాడితో మాట్లాడకు. వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా. పాపం వస్తుంది. యముడు ఊరుకోడు. యమయాతనకి గురి చేస్తాడు. కత్తుల బొంలో పెడతాడు. తలకిందులుగా వేళ్లాడి తీసి కింద మంట పెడతాడు. అర్థమైందా? జాగ్రత్త. అలాగేనండి. నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి? బాగానే నేర్చుకుంటున్నాను. ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను. ఒక పాట పాడి వినిపించు.